కుప్పం ఒకప్పుడు ఈ ఊరి గురించి ప్రస్తావనొస్తే మారుమూల ప్రాంతమని, కరువు కోరల్లో చిక్కుకున్న నియోజకవర్గమని మాట్లాడుకునేవాళ్లు. ఇప్పుడు లెక్క మారింది. సొంత నియోజకవర్గం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో కుప్పం రూపురేఖలు మారుతున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక పట్టణంలో ప్రత్యేక స్థానం సంపాదించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు స్థానికంగా ఉపాధి లేక వలసబాట పట్టిన అక్కడి యువత ఇప్పుడు సొంత ఊర్లోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం దొరుకుతోంది. అందుకు కారణం వరుసగా పరిశ్రమలు కుప్పం ప్రాంతానికి క్యూ కట్టడం. ఫుట్వేర్ దిగ్గజం అడిడాస్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కంపెనీల వరకు కుప్పం ఓ గమ్యస్థానమైంది. ఈ అభివృద్ధిపై స్థానికులు తెగ సంతోషపడుతున్నారు. వలసల కుప్పం ఇప్పుడు స్వర్ణ కుప్పం దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు. మరి ఈ ప్రగతి ఎలా సాధ్యమైంది? ఏ సంస్థలు ఇక్కడికి తరలి వస్తున్నాయి? తన మనసంతా కుప్పం మీదనే, తన మనసు కుప్పం ప్రజల వద్దనే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనలు చేయడమే కాదు, కుప్పం రుణం తీర్చుకునేందుకు, కుప్పాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే యువతను స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారు ఇక్కడే ఉండి ఉపాధి పొందేందుకు అవసరమైన పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు. ఎన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ నియోజకవర్గంలో ఉపాధి కరువై పొరుగున ఉన్న రాష్ట్రాల రాజధాని నగరాలకు పొట్ట చేత పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. 4 దశాబ్దాల క్రితం వరకు ఇంతే. బెంగళూరు, చెన్నైకి వెళ్లే రైళ్లు కిక్కిరిసిపోయేవి. ఇప్పుడు రోజులు మారాయి. తనని శాసనసభ్యుడిగా ఎన్నుకున్న రోజు నుంచే కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు. 1994లో ఆధునిక వ్యవసాయ పద్ధతులకు కేంద్రమైన కుప్పం 2026 సంవత్సరంలో అంతర్జాతీయ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. గతంలో ఉపాధి కోసం వలస వెళ్లిన కుప్పం యువత ఇప్పుడు తిరిగి వస్తున్నారు. స్థానికంగానే ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతానికి 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 30 పరిశ్రమలకు శంకుస్థాపనలు, ఒప్పందాలు జరిగాయి. సాధారణంగా పరిశ్రమలకు ఒప్పందాలు, శంకుస్థాపనలు అట్టహాసంగా జరిగినా ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై స్పష్టత ఉండదు. పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టిన రోజునే ప్రారంభోత్సవ తేదీలను ప్రకటించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనకు పారిశ్రామికవేత్తలు జైకొట్టారు. పరిశ్రమల ప్రారంభోత్సవ తేదీలను ప్రకటించారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అవినీతి, కమిషన్లు లేకుండా భూమి, నీరు, విద్యుత్ వంటి 33 రకాల సదుపాయాలను ప్రభుత్వం వేగంగా అందిస్తోందని, అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు ప్రారంభిస్తామని చెబుతున్నారు. When you are going to start? We are going to start in September next year, and then phase 2 will start in April 2028. September is too late, no? No, because we need to also line up for all the local manufacturing hub. Actually, right now it is not available, so you have to develop all the local suppliers also. That is the reason. Can you make a commitment on September 1st? Yes. September 1st it is confirmed. Thank you. We will start our project in September, go live by July next year. And our agenda is to open this world-class innovation center, which will create direct 500 jobs and indirect 8,100. This is a space we're also thinking to incubate startups. పరిశ్రమల కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం సంతృప్తికరమైన స్థాయిలో పరిహారాన్ని అందజేసింది. సెటిల్మెంట్ భూములకు ఎకరాకు 35 లక్షలు, డీకేటీ భూములకు 16 లక్షల రూపాయల చొప్పున చెల్లించడంతో పాటు పండ్ల మొక్కలు, షెడ్ల వంటి వాటికి అదనపు పరిహారం చెల్లించడం రైతుల్లో ఆనందాన్ని నింపింది. మరోవైపు పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కానుండడం వల్ల చుట్టుపక్కల భూముల విలువలు అమాంతం పెరిగాయి. గతంలో ఎకరా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పలికిన భూములు 1 కోటి నుంచి 1.5 కోటి రూపాయల వరకు చేరాయి. పరిశ్రమల ఏర్పాటు యువతకు ఉపాధి అందిస్తూ ఉండగా పారిశ్రామిక అభివృద్ధి పరిసర ప్రాంతాల రైతులను లక్షాధికారులుగా మారుస్తోంది. గతంలో 10-12 లక్షలు పలికే భూములకు ఈరోజు 35 లక్షల రూపాయలు సెటిల్మెంట్ భూములకి, అదేవిధంగా పక్కనున్నటువంటి భూములు, మిగతా భూములకు ఒక అమాంతం
రేట్లు కూడా పెరిగి వాళ్ళు కూడా అంటే స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు లేకపోతే అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరత్ర నెగోషియబుల్ అంటే ట్రాన్సాక్షన్ చేసుకునే వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం. దాదాపుగా 30,000 మంది ఉపాధి కల్పించడానికి ఇక్కడ కృషి చేస్తున్నారు. నిజంగానే చాలా సంతోషకరం. చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకుంటే కూడా మంచి వ్యాపారం, రోజుకి 5,000 వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు. దాదాపుగా 27 పరిశ్రమలు తీసుకొచ్చారు. ఆ 27 పరిశ్రమలు కూడా పూర్తి అయిపోయిన తర్వాత చూస్తే చదువుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉద్యోగాన్ని కల్పించి అందరికీ భరోసా ఇచ్చి ఇది చెన్నై పోవడం అవసరం లేదు, బెంగళూరు పోవడం అవసరం లేదు, ఎక్కడా పోకుండా ఉపాధి కల్పించుకొని ఆ చదువుతో అన్ని విధాలు కూడా కాపాడే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఆయనకి ధన్యవాదాలు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్వేర్ తయారీ పరిశ్రమ అడిడాస్, విమాన శిక్షణ కోసం ఎయిర్ క్రాఫ్ట్ తయారీ, బ్యాటరీలు, బయోటెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ పరిశ్రమలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. వీటితో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అనువైన సౌకర్యాలు కల్పిస్తోంది ప్రభుత్వం. అందుకే ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పుష్పుల్ మార్నింగ్ 6 o'clock బయలుదేరితే మళ్ళీ ఈవినింగ్ పుష్పుల్ వస్తుంది. ఆ పుష్పుల్ ఫుల్గా వస్తానింది. ఇప్పుడు ఏమైందంటే ఆ పుష్పుల్ ఎంటీగా ఉంది. రీజన్ ఏమంటే అంతా ఇక్కడ ఫ్యాక్టరీస్ ఇక్కడే పడడం వల్ల అక్కడ ఒక 30,000 ఇచ్చినా ఇక్కడ 20,000కి అది ఈక్వల్ అవుతుంది. సో దానికోసం అంతా ఎంప్లాయీస్ ఏమవుతున్నారంటే బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళు ఇక్కడ కుప్పంకి షిఫ్ట్ అవుతున్నారు. ఇదే ఇంకా 1 or 2 years పోతే ఎవరికి కూడా కుప్పంలో అన్ఎంప్లాయ్మెంట్స్ అనేది ఉండదు. ఇండస్ట్రియల్ శంకుస్థాపనలు కానీ, ఓపెనింగ్లు కానీ, అటు ఫుడ్ ప్లాజా కానీ, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ డిపోను కొత్త మోడల్గా తీర్చిదిద్దడంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా కుప్పం మారబోతుంది. అదేవిధంగా రైతులకు కావాల్సిన అన్ని రకాల కల్చరల్ కానీ, హార్టికల్చర్ కానీ అన్ని అభివృద్ధి చేశారు. 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులతో 30 పరిశ్రమలు వస్తుండడం వల్ల వేలాది మందికి ఉద్యోగాలు లభించనుంది. ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి యువకుడికి ఉద్యోగం అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో చేపట్టిన కార్యక్రమాలు పారిశ్రామిక వర్గాలను ఆకర్షించేలా చేశాయి. గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శంకుస్థాపన చేసినప్పుడు కలిగిన ఆనందం కంటే కుప్పంలో పలు పరిశ్రమలకు ఒకేసారి శంకుస్థాపన చేయడం మరికొంత సంతోషాన్ని ఇచ్చిందని ప్రకటించారు సీఎం చంద్రబాబు. ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ పెట్టుబడి రాష్ట్ర ప్రతిష్టను పెంచితే కుప్పంలో ప్రారంభమవుతున్న పరిశ్రమలు వేలాది కుటుంబాల జీవితాలను మార్చనున్నాయని అభిప్రాయపడ్డారు. నేను కొత్త కుప్పాన్ని చూస్తున్నాను. కుప్పం అంటేనే నాకు ఒక ఎమోషన్. నేను ఏ పథకం ప్రవేశపెట్టినా కుప్పం ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేయవచ్చనే ఆలోచన ఎప్పుడూ నా మనసులో ఉంటుంది. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు మంచి ఉద్యోగం కావాలంటే బెస్ట్ ఉద్యోగాన్ని ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం. మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. మీ జీవితంలో మీరు రాణించాలని కుప్పం నుంచే ఈ యొక్క ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కుప్పంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థల జాబితాలో ఈమోటోరాడ్ సంస్థ కూడా చేరింది. 30 కోట్ల పెట్టుబడితో కుప్పంలో ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా 600 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందుకోసం 7 ఎకరాలను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపింది. కాన్పూర్ ఐఐటి, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ పేర్కొంది. ఇక రాయలసీమలో 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు కుప్పంలో జరిగిన సభలో ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఇందులో ప్రైవేట్ రంగం వాటా 60,000 కోట్లు కాగా ప్రభుత్వం 40,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు వెల్లడించారు. కుప్పంలో 117 కోట్లతో అధునాతన బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సందర్భంలో ఈ ప్రకటన చేశారు. ఇవి పూర్తయితే 39,535 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఏబిఐఎస్ ప్రోటీన్ సంస్థ 200 కోట్లతో చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు ఉపాధి కలుగుతుంది, యువ పారిశ్రామికవేత్తలు వస్తారు. దానివల్ల మీకు ఇది బిగినింగ్ అవుతుంది. భవిష్యత్తులో మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. 1400 మందికి ఉపాధితో పాటు ఫీడ్ కానీ,
అనుబంధ రంగాల్లో అనూహ్యమైన అవకాశాలు వస్తాయి. కుప్పంలో ఏర్పాటు కానున్న అడిడాస్ పరిశ్రమ ద్వారా 20,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చాలా ధీమాగా చెబుతోంది. అంతేకాదు డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ పరిశ్రమలు వచ్చినందున 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి స్థాయికి కుప్పం చేరుతుందని అంటోంది. డ్వాక్రా సంఘాల ద్వారా గడ్డి పెంచి కమ్యూనిటీ ఫోరంల ద్వారా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చింది. స్వర్ణ కుప్పం కావాలి అనేదే తన ఆకాంక్ష అని మొదటి నుంచి చెబుతున్న చంద్రబాబు తగ్గట్టుగానే ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. త్వరలోనే ఇక్కడి నుంచి బంగారం ఉత్పత్తి చేసే స్థాయికి ఎదగాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు పరిమితం కాకుండా కుప్పం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. నెట్ జీరో గృహాల నిర్మాణం, స్వచ్ఛ కుప్పంలో భాగంగా 70% పచ్చదనం విస్తరణ, పర్యావరణానికి ముప్పు లేకుండా పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టారు. ఫలితంగా ఒకప్పటి మారుమూల కుప్పం నేడు గ్లోబల్ ఇన్వెస్టర్ల డెస్టినేషన్గా మారుతోంది. 9,000 కోట్ల రూపాయలతో ఆడిడాస్ లాంటి పరిశ్రమ కావచ్చు, 2 సీట్లతో శిక్షణకు ఉపయోగించే విమానాల తయారీ కేంద్రం కావచ్చు, ఇలా వివిధ రకాలైన పరిశ్రమలకు కేంద్రంగా మార్చి స్థానిక యువతకు ఉపాధి కల్పించడం ద్వారా కుప్పం అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కుప్పం నుంచి.